హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే ఛానల్. టుడేస్ రెసిపీ మొక్కజొన్న గ్యారెలు. మొక్కజొన్న గ్యారెలకి నేను 6 దేశవాళ కంకులు తీసుకున్నాను. ఇవి నీట్గా ఇదంతా తీసేసి గ్యారెలు మొత్తం కంకి మొత్తం వేసుకొని గ్యారెలు చేద్దాం. నాకు వచ్చిన విధంగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో కట్ చేయకుండా ఎండ్ వరకు, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీన్ని మొత్తం ఇలా నీట్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కంకులన్నీ పొట్టు మొత్తం తీసేసాను. నీట్గా తీసుకున్న తర్వాత ఇవి మొత్తం ఒలుచుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఒక గిన్నెలోకి ఒలిచేసుకుందాం. నోరుతో స్వీట్ కార్న్ ఒలవడం చాలా కష్టం, కానీ ఈ దేశవాళ కంకులు ఒలవడం చాలా ఈజీగా అయిపోతాయి. చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఏం చేస్తున్నావు కన్నయ్య? గ్యారెలు చేసుకుందామా? తింటావాను? చేద్దామా? ఓకే, ఇలా ఇవన్నిటిని మొత్తం మంచిగా నీట్గా ఒలుచుకోవాలి. మీరు కూడా మొక్కజొన్న గ్యారెలు, పప్పు గ్యారెలు ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, అన్ని కంకులన్నీ ఒలుచుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా రుబ్బి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి గ్యారెలు చేసుకోవడం. ఓకే, ఒకసారి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇది వక్కలు పడితే బాగుండదు, అంత గట్టిగా అయిపోతాయి. గ్యారెలు మొత్తం గట్టిగా అయిపోతాయి. అందుకే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇగా ఉంటాయి. ఓకే, మొత్తం అయిపోయింది. మొత్తం రుబ్బుకున్నాను.
ఇప్పుడు మంచిగా పచ్చిమిర్చి అవి కలిపి రుబ్బి గ్యారెలు వేసుకోవడమే. ఇక దీంట్లో ఏం కలపాలో ఇప్పుడు మీకు చూపిస్తా. దీనికి ఏమేమి కావాలో, అందులో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. పచ్చిమిర్చి ఒక 100 గ్రాములు, ఉప్పు తగినంత, ఎల్లిపాయలు 3 లేదా 4, కరివేపాకు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసి మొత్తం మిక్సీ పట్టి అందులో కలుపుకోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకొని మొత్తం దీన్ని మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మొక్కజొన్న గ్యారెలు బాగా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి కారంగా ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే అసలు వీటికి టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అలాగే కొంచెం చూసుకొని కారం పడుతుందో చూసుకొని కూడా, తక్కువ పడితే కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అన్నీ సరి చూసుకొని బాగా కలుపుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ సరి చూసుకొని తక్కువ పడితే వేసుకొని గ్యారెలు వేసేసుకుందాం. ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఒక క్యాప్ తీసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని గ్యారెలు వేసుకునేలాగా ఇలా ఒక క్లాత్ మీద ఒక్కొక్కటిగా వేసుకుంటూ నూనెలో వేయాలి. వేడైంది. ఇప్పుడు గ్యారెలు వేసుకుందాం. నేను చూపించిన విధంగా ఇలా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా మందంగా కాకుండా బాగా పలుచగా కాకుండా ఇలా ఒక్కొక్కటి ఇలా వేసుకోండి. మొక్కజొన్న గ్యారెలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నాలాగా మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా పలుచగా ఒత్తుకుంటే మళ్ళీ నూనెలో వేయగానే విరిగిపోతాయి. చల్లగైనాక మొత్తం గట్టిగా అవుతాయి, మెత్తగా ఉండవు గ్యారెలు. మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత తినడానికి ఏం రాదు. అందుకే కొంచెం బాగా మందంగా కాకుండా, బాగా మందం అయితే మళ్ళీ లోపల ఉడకదు. అందుకే నేను చూపించిన విధంగా బాగా మందంగా కాకుండా బాగా పలుచగా కాకుండా ఇలా
నూనెలో వేయగానే ఎలా తేలుతున్నాయి చూడండి. ఇలా అన్నిటినీ అలాగే వేసుకోవాలి. కొంతమంది చేతులతో వేస్తారు, చేతుల మీదనే వేస్తారు, ఇలా క్లాత్తో కాకుండా చేతులతో డైరెక్ట్ అలా వేయడం వల్ల ఇట్లా ముద్దలాగా వస్తుంది. అది గ్యారలాగా కాకుండా ముద్ద ముద్ద వచ్చి లోపల ఉడకదు. ఓకే, వీటిని మంచిగా ఎర్రగా కాల్చుకుందాం. మొక్కజొన్న గారెలు, పెసరపప్పు గారెలు, శనగపప్పుతో కూడా గారెలు, ఇవన్నీ చాలా బాగుంటాయి. నేను కూడా చేసినప్పుడు అవి మరిన్ని వీడియోలు పెడతాను. ఇప్పుడైతే మొక్కజొన్న గారెలు చేస్తున్నాం. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ వెనుకకు తిప్పుతూ కాల్చుకోవాలి. పైన సైడ్ కింద సైడ్ అలాగే ఉంచితే ఒక సైడే కాలిపోతాయి, మరోవైపు కాలు. చాలామందికి గారెలు పర్ఫెక్ట్గా రావు. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా నార్మల్గా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగా కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరు అయినా తినొచ్చు. మళ్ళీ ఈ సీజన్లోనే ఈ మొక్కజొన్న కంకులు అనేవి వస్తాయి. ఏ సీజన్ ఉన్నప్పుడు ఆ సీజన్ అవి చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, తీసుకోవడమే. వీటిని బాగా బ్రౌన్ కలర్లా కాలవడం అవసరం లేదు, ఎందుకంటే బ్రౌన్ కలర్లో కాలిపోతే మళ్ళీ బాగా గట్టిగా అయిపోతాయి, కాసేపటి తర్వాత గట్టిగా అవుతాయి. అందుకే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చిన వరకు కాల్చుకుందాం. ఓకే, మా ఇంట్లో వాళ్ళకైతే ఈ గారెలు బాగా ఇష్టం. ఈ గారెలనే కాదు, మేము ఏ గారెలు చేసినా బాగా ఇష్టపడుతూ తింటారు. తీసేసుకుందాం. చక్కగా వేగిపోయాయి కదా. చూడండి, చక్కగా కాలిపోయాయి. ఇంకో వాయి కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసుకుందాం. ఇలా పిండి మొత్తాన్ని ఇదే విధంగా వేసుకోండి. అలాగే నాకు తెలిసిన ప్రాసెస్లో నేనైతే చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని అంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కంటిన్యూగా పెట్టినా
ఇలా మొత్తం పిండిని ఒక్కొక్కటిగా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. చల్లగా ఉన్న వాతావరణంలో ఇలాంటి గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఈ వర్షాకాలంలో ఎలాంటి గారెలు చేసుకున్నారో మాకు కూడా కామెంట్ చేయండి. బాగా వేగిపోయాయి. తీసేస్తున్నాం. ఓకే, మన గ్యారెలన్నీ ఇప్పుడు రెడీ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. క్రంచీగా చాలా బాగున్నాయి చూడండి. పర్ఫెక్ట్ టేస్ట్ అన్నీ సరిపోయినాయి. మెత్తగా పైన క్రంచీగా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.